రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల్ని కావచ్చు, సీనియర్ పార్టీ లీడర్స్‌ని ముందస్తు అరెస్టులు చేయడం కేటీఆర్ విచారణ సందర్భంగా ఇలా చూస్తారు. అంటే చేయని తప్పుకు కావాలని ఉద్దేశపూర్వకంగా అక్కడెక్కడ అవినీతి జరగకుండా కేటీఆర్ గారిని ఈరోజు ఏసీబీ పిలిపించింది. ఏసీబీ మీద కానీ న్యాయస్థానాల మీద, కోర్టుల మీద బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, మా పార్టీకి ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కేటీఆర్ గారు హాజరవుతా అని చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో అరెస్టులు చేయటం అనేది అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల మరి భుజాల మీద ఈరోజు తుపాకులు పెట్టి కాల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఇది న్యాయంగా, ఇది ధర్మం అనిపిస్తే, నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసిందని మీరు అనుకొని ఉంటే ఇవన్నీ ముందస్తు అరెస్టులు కానీ, అందరినీ గృహ నిర్బంధం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మంత్రుల పర్యటనలో కూడా నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? తెలంగాణ రాకముందు తెలంగాణ కావాలని కోరుకున్న ప్రజలు ఆ రోజు చేసిన ఉద్యమం అంటే తిరిగి మరో ఉద్యమానికి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఇది సరి అయింది కాదు. ఎవరి పన్ను వాళ్ళు చేసుకునే విధంగా మరి ఇవాళ మేము గౌరవించి పోతున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు అదే దృష్టితో చూడాలి తప్ప కార్యకర్తలు బయటకు వస్తారనో ఇంకేదో అవుతుందని చెప్పి అరెస్ట్ చేయడం దుర్మార్గం, అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇంకోవైపు ఏసీబీ కేసు పెట్టగానే వితిన్ నెక్స్ట్ డే ఈడీ కూడా దానిపైన కేసు ఇలాంటి నోటీస్ కూడా ఇవ్వడం ఎలా చూడొచ్చు? అంటే ఇదంతా మనం మొదటి నుంచి కూడా అనుకుంటున్నట్టు ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఆయన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఇక్కడేమో కిషన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవమే పోయింది. ఈ రోజు నుంచి నాతో నన్ను పోయి తెల్లారి ఢిల్లీలో కలిసి వచ్చిన తర్వాత ఇవాళ ఈడీ కూడా తెల్లారే నోటీస్ ఇచ్చింది. అంటే నోటీస్ ఇవ్వకుండా, విచారించకుండా పిలుపునియటం అనేది ఇది దుర్మార్గం. ఎక్కడైనా వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ముందు ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడనే మాటను మరొకసారి ఒక నిజం చేసి చూపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో 2 జాతీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు మన దగ్గర దానికి కేటీఆర్ గారి మీద పెట్టిన కేసే దానికి పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.